వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల ఆయన తల్లి విజయమ్మ గారు వీళ్ళ మధ్య సయోధ్య కుదిరిందా? మరి బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనేది అది నిజమా? లేదు, మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్, షేర్స్ ఆర్ మచ్ మోర్ థిక్కర్ దాన్ బ్లడ్. నాన్న అమ్మ మీద కేసేసా, హ్యాపీనా? నాన్న చెల్లి ఆస్తులు లాక్కున్నా, నువ్వు హ్యాపీనా? నాన్న బాబాయ్ హంతకుల్ని కాపాడుతున్నా, హ్యాపీనా? ఇప్పుడు ఆ కేసు ఉపసంహరించుకుంటా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? పాప ఆస్తులు పాపకి ఇచ్చేస్తా అన్నాడా? విజయసాయిరెడ్డి నువ్వు మాంగారు రాజారెడ్డి దగ్గర గుమాస్తా, మా ఆయన రాజశేఖర రెడ్డి దగ్గర గుమాస్తా, చివరికి నా కొడుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా గుమాస్తావే నువ్వు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల ఆయన తల్లి విజయమ్మ గారు వీళ్ళ మధ్య సయోధ్య కుదిరిందా, రాజీ అయిందా? మరి రేపు జయంతిని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు యాత్ర కూడా చేయబోతున్నారు. ఇదే చర్చ ఇప్పుడు అందరూ చర్చించుకుంటా ఉన్నారు. మరి ఒకవేళ రాజీ కుదిరితే ఎవరు దీని వెనకాల ఉన్నారు? నిజంగా ఎవరి దారిన వాళ్ళు వచ్చి, లేకపోతే ఒకవేళ రాజీ కాకపోతే, కాంప్రమైజ్ కాకపోతే నివాళులు అర్పించి ఆయన జయంతి సందర్భంగా వెళ్ళిపోతారా అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకి తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. గతంలో వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో కూడా ఇద్దరికి రాజీ అయిపోయింది, చెల్లెలు మళ్ళా జగనన్న వైపే అంటూ కథనాలు నేను స్వయంగా చూశాను వాళ్ళ మీడియాలో. మరి రేపు జయంతి రోజున నిజంగానే వాళ్ళకి సయోధ్య కుదిరి అన్న చెల్లెళ్ళు తల్లి ఏకమవుతారా? మరి రేపు జయంతి రోజున ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో, అంటే చెల్లెల్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తన వ్యక్తులతో కూడా సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన పోస్టులు పెట్టించారు. మరి షర్మిల గారు వాళ్ళ నాన్నగారి లాగా చాలా అంటే వాళ్ళ నాన్నగారి హావభావాలు నిజంగా షర్మిలాకి వచ్చినని నా అభిప్రాయం. మరి ఆవిడ యాక్సెప్ట్ చేస్తా, వాళ్ళందరినీ క్షమిస్తుందా? ఇద్దరి మధ్య ఆస్తుల లావాదేవీలు మరి తెరపడ్డట్టేనా? మీ అభిప్రాయం ఏంటి? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, యేసయ్య సమాధానకర్త. ఎస్, బైబిల్ అదే చెప్తుంది. విజయమ్మ రాసిన ఓపెన్ లెటర్. మరి బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనేది అది నిజమా? లేదు, మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్, షేర్స్ ఆర్ మచ్ మోర్ థిక్కర్ దాన్ బ్లడ్, కంపెనీస్ ఆర్ మచ్ మోర్ థిక్కర్ దాన్ బ్లడ్. ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పులివెందుల పర్యటన, రేపు ఘాట్ దగ్గర నివాళులు. జగన్మోహన్ రెడ్డి మామూలుగానే ఘాట్ దగ్గరికి వస్తాడు, సమాధి మీద చేయి పెడతాడు, పూలదండలు పెడతాడు, గుండె దగ్గర చేయి పెట్టుకుంటాడు. ఏమంటాడు, ఏం చెబుతాడు? నాన్న అమ్మ మీద కేసేసా, హ్యాపీనా? నాన్న చెల్లి ఆస్తులు లాక్కున్నా, నువ్వు హ్యాపీనా? నాన్న బాబాయ్ హంతకుల్ని కాపాడుతున్నా, హ్యాపీనా? ఏం చెబుతాడు గుండె మీద చేయి పెట్టుకుని? ఏం చెబుతాడు సమాధి మీద చేయి పెట్టి? ఒకటి మనిషిలో ఉన్న ఆలోచన. సరే, కరెక్ట్. అంటే ఇప్పుడు ఒకటి తల్లి విజయమ్మ మీద కేసు, విజయమ్మ మీద కేసు మరి విత్డ్రా చేసుకున్నాడా? ఎన్సీఎల్టీలో. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ కేసు ఏది, హైదరాబాద్ ఎన్సీఎల్టీలో వేశారు భార్యాభర్తలు ఇద్దరు, భారతి మేడం, జగన్మోహన్ రెడ్డి విజయమ్మ మీద కేసు వేశారు. అది వాళ్ళకే ఫేవర్గా తీర్పు వచ్చింది. దానిపైన విజయమ్మ చెన్నై ఎన్సీఎల్టీలో మళ్ళీ రివ్యూ వేశారు. ఇప్పుడు అది నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసు ఉపసంహరించుకుంటా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? పాప ఆస్తులు పాపకి ఇచ్చేస్తా అన్నాడా? తెలియాల్సింది. ఇప్పుడు ఆ రోజు ఏమంది విజయమ్మ ఓపెన్ లెటర్లో? యేసయ్య సమాధానకర్త, నా దేవుడి ఆజ్ఞ ఏంటి, నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తులు ఉండాలి. ఇవాళ రాజారెడ్డి, అంజలి, షర్మిల పిల్లలు, హర్ష, వర్ష, జగన్ పిల్లలు, నలుగురికి సమాన వాటా. దేవుడి ఆజ్ఞ. మళ్ళీ దేవుడు అంటే జీసస్ అద్దీసి పక్కన పెట్టి, అది అందరికీ దేవుడు. జీసస్ విజయమ్మకి ఒక్కడికే కాదు. నా దేవుడి ఆజ్ఞ అంటే ఆమె దేవుడు ఎవరు? ఆమె భర్త ఎవరు? రాజశేఖర రెడ్డి ఆజ్ఞ. మరి వాళ్ళు రాజారెడ్డి, అంజలి వాటా లాక్కున్నా నాన్న హ్యాపీనా అంటాడా? అంటే ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నది అసలు మా అన్నయ్య కాదని. గతంలో జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరు అని ఇప్పుడు మనకు అసలు డౌట్ వచ్చింది. ఆ జగన్ వేరు, ఈ జగన్ వేరు అనుకున్నాం. అంటే ముఖ్యమంత్రి అయిపోయినాక అతను జగన్ కాదు, గజనన్. అంటే ఇప్పుడు షర్మిల, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అసలు ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే జెరూసలం బయలుదేరారు. మొక్కులు ఏది, గెలిచాడు కదా, ఆ మొక్కులకి వెళ్తున్నప్పుడే విమానంలో పంచాయతీ, ఫ్లైట్లో పంచాయతీ పెట్టాడు. ఇప్పుడు నీకు అల్లుడు వస్తాడు, లేకపోతే కోడలు వచ్చింది, నాకు 2 అల్లుళ్ళే వస్తారు, మనం కలిసి ఉన్నట్టుగా మన బిడ్డలు కలిసి ఉంటారని మనకు నమ్మకం లేదు, విడిపోదాం. విజయమ్మ ఫేస్ బ్లాంక్, షర్మిల ఫేస్ బ్లాంక్. ఆశ్చర్యపోయారు. ఏంటి, ఇక తప్పదు, ఇక అతను ఒక మాట అనుకుంటే ఇక అది ఇక చేయాల్సిందే, ఇక విడిపోక తప్పదు అనుకున్నారు.
సరే 50-50 అంది తల్లిగా విజయమ్మ. ఇప్పుడు ఆడబిడ్డకి వాళ్ళ సమాన హక్కు నువ్వు ఇచ్చేదేముంది, ఎన్టీ రామారావే ఇచ్చాడు. ఇవాళ ఎన్టీ రామారావు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా అది ఇప్పుడు తండ్రి ఆస్తిలో సమాన హక్కు షర్మిలకు ఉంది. ఇవాళ ఏంటి మరి 50-50 అంటే ఠాట్ ఒప్పుకోవాలి. ఠాట్ నాకు 60 అన్నాడు. అంటే నేను కష్టపడి పెంచాను ఈ ఆస్తులు, నేను మోసం చేసి సంపాదించిన ఆస్తులు, నేను 10 రూపాయల షేర్ 1440కి అమ్మాను. మరి నాన్న అమ్మగలడా? నాన్న అడ్డం పెట్టుకుని నేను 10 రూపాయల షేర్ 400కి అమ్మాను, 1440కి అమ్మానంటే అది మరి నా ఐడియాలజీ నాది కదా. కాబట్టి నాకు 60 అన్నాడు, షర్మిలకి 40 అన్నాడు. సరే సచ్చినాడు పెళ్ళికి వచ్చినంత ఎంతో కొంత 40కే సరిపెట్టుకుంది. చివరికి ఏం చేశాడు, మళ్ళీ 40 కూడా నాదే అన్నాడు. చాలా అన్యాయం కదా సార్ అది. అదేమంటే ఏమన్నాడు, పాప మీద నాకు మనసు ఇరిగిపోయింది అన్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో, రాహుల్ గాంధీని కలిసిందో, పాప మీద నా మనసు ఇరిగిపోయింది, చివరికి అమ్మ మీద కూడా నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. ఏది, అమ్మకి ఇచ్చిన షేర్ లేదు. ఇప్పుడు ఆయన MOU చేయించినాయి. తల్లి చెల్లి చేతిలో పావుగా మారింది, చెల్లికి సపోర్ట్ ఇస్తుందని. ఇప్పుడు చెల్లి మీద నా మనసు ఇరిగిపోయింది కాబట్టి అమ్మ మీద కూడా నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. ఈ మనసే మనసురా నాయన. ఇప్పుడు ఇరిగేది మనసు ఎలా అవుద్ది? అదేమన్నా అర్థమా? అది ఒక అబ్స్ట్రాక్ట్ అవును కదా సార్, మనసు ఇరగటాలు ఉంటుంది కదా. అర్థం అంటే పగిలుద్ది నేలకేసి కొడితే. మనసు నేలకేసి కొట్టినా పగలదు, మనసు మనసే కదా. అరే అమ్మ మీద ఇరిగిపోవటం ఏంటి, అది మనసు ఎలా అవుద్ది? చెల్లి మీద ఇరిగే మనసు మనసా? ఇవాళ రక్తబంధం అదే అన్నది, ఇవాళ పేగు తెంచుకున్న బంధం, తోడబుట్టిన బంధం. అంటే ఇవాళ ఆ బంధాలు మరి రాజీ పడితే సంతోషం, ఓకే. ఇవాళ మరి రాజీ కనుక చేసుకుంటే, సెటిల్మెంట్ అయితే, రేపు మీరు అంటున్నారు ఏది, ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి ఘాట్, వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి మరి విజయమ్మ, లేకపోతే సరే విజయమ్మ ముద్దు పెట్టుద్ది, అది ఖాయం. అన్న మమకారం ప్రతిసారి ముద్దు పెట్టుద్ది, భయపడుతూ పెట్టుద్దా, ప్రేమతో పెట్టుద్దా? ఎందుకంటే కొడుకు, పెట్టినా సావే పెట్టకపోయినా సావే. ఎందుకు పెడితే పోలా అంటే ఒకటి ఆ ముద్దుతో కాదు. ఇక్కడ ఇవాళ షర్మిల మరి అన్న వచ్చినప్పుడే వచ్చుద్దా, పొద్దున అన్న సాయంత్రం చెల్లి నివాళులు అర్పిస్తారా, పొద్దున చెల్లి సాయంత్రం అన్న. సార్ అలాగనకు వస్తే వాళ్ళకి సయోధ్య లేనట్టేగా, అంతేగా. అంటే రాజీ ఎవరు చేశారు? సుబ్బారెడ్డి చేశాడా? ఆ రోజు సుబ్బారెడ్డినే తిట్టింది విజయమ్మ. ఏమని తిట్టింది? మామూలుగా తిట్లా. సుబ్బారెడ్డి నువ్వు బంధువు, నీకు అన్నీ తెలుసు, సాక్షివి నువ్వు MOU మీద సంతకం పెట్టావు, 60-40 ఆ MOU మీద నువ్వు సంతకం పెట్టావు. దాని ప్రకారం బెంగుళూరు యలహంక ప్యాలెస్ మొత్తం షర్మిలదే, సరస్వతి పవర్ మొత్తం ఆమెదే. అంటే ఇవాళ ఏంటి, 40 ఇస్తానన్నాడు కూడా 40 ఇవ్వకుండా లాక్కోవటం. లేకపోతే సాయిరెడ్డి మధ్యవర్తి, ప్రస్తుతం పార్టీలో లేడు. సాయిరెడ్డిని కూడా తిట్టింది. విజయసాయిరెడ్డి నువ్వు మాంగారు రాజారెడ్డి దగ్గర గుమాస్తా, మా ఆయన రాజశేఖర రెడ్డి దగ్గర గుమాస్తా, చివరికి నా కొడుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా గుమాస్తావే నువ్వే అన్ని రాసింది, రాతలు కోతలు అన్నీ నీకే తెలుసు. ఏమన్నాడు సాయిరెడ్డి ప్రెస్ మీట్లో, అసలు జగతి అనే పేరు నేనే సృష్టించా, జగన్లో జగ, భారతిలో తి, ఈ రెండింటినీ జాయింట్ వేసా, జగతి పబ్లికేషన్స్ అనేది నా సృష్టి అన్నాడు. ఆ రోజు సాయిరెడ్డి ప్రెస్ మీట్లో, వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే విజయమ్మ తిట్టొదిలి పెట్టింది. ఇప్పుడు ఆ సాయిరెడ్డి ఏమన్నాడు, మొన్న మనం చూసాం, వ్యవసాయం చేసుకుంటున్నాడు, వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తూ ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది, నా మనసులో నీ మీద ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు. ఈ ఇరుగుడేంద్ర నాయన. ఇప్పుడు తల్లి మీద ఇరిగిందంటాడు జగన్, చెల్లి మీద ఇరిగిందంటాడు జగన్, జగన్ మీద ఇరిగిందంటాడు సాయిరెడ్డి. ఇరగడాలేదు సార్, అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీ సావు మీరు సావండి, మీ ఇరుగుడు మీరు ఇరగండి, రాష్ట్రాన్ని ఇరసబాకండి. ఇవాళ మీ పార్టీని నమ్ముకుని బోల్డ్ మంది ఉన్నారు, పాపం పిచ్చోళ్ళు, మంచోళ్ళు, లేకపోతే మూర్ఖులు, రౌడీలు, ఏదో గుండాలు, ఏదో రకరకాలుగా అంటారు. ఎవరో ఒకళ్ళు ఆ పార్టీలో ఇవాళ కార్యకర్తలు, లేకపోతే నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీలు, మంత్రులు, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బ్యాచ్ మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ జీవితాలు ఏంటి? వీళ్ళు రాజీ అయితే పార్టీ బతుకుద్ది. రాబోయే ఎన్నికలకు మళ్ళీ అదే తల్లి అదే చెల్లి అటు ఇటు పెట్టుకుని నువ్వు కనుక ప్రజల్లోకి వెళ్తే, రేపు పొద్దున ఏదో పాదయాత్ర చేస్తానంటున్నాడు, ఆ పాదయాత్రకు మళ్ళీ ఎవరు విజయమ్మనే తెచ్చుకుని ఏదో ఇచ్చుకుంటారు, పళ్ళాలో ఆరతులో ఏదో మొత్తానికి ఏదో, సరే అది హిందూ సంప్రదాయం అయినా, లేదు జీసస్ ఆమెన్ ఏదో ప్రార్థనలు, విజయం వచ్చి చేస్తే, లేదు చెల్లి మళ్ళా వచ్చి నీకు రాఖీ గడితే, రాఖీ సిగ్గుపడుద్ది, అది వేరే విషయం, అది మనకు అనవసరం. ఆ తల్లి చెల్లిని పక్కన పెట్టుకుని మళ్ళీ అతను ప్రజల్లోకి వెళ్తే కొద్దిగా ఏది ఆ పోయిన ఆ క్రెడిబిలిటీయా, లేకపోతే ఏదో జగన్ మారాడురా నాయన
పర్వాలేదు, అసలు మారడు, ఇది ఎలుకతోక, ఎందాక తెచ్చి ఉతికినా అది నలుపే కానీ తెలుపు కాదు అనుకున్నాం. మొత్తానికి నలుపు ఇరిగింది, కొద్దిగా తెలుపు అయిందని నమ్ముతారు, లైట్గా సింపతి ఉంటుంది. ఓట్లు వేస్తారు. పాపం పేరుని నానియో, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఏదో కొద్దో గొప్ప గెలిస్తే గెలుస్తారు, ఓడితే ఓడతారు. పార్టీ బతకనిస్తాడా? అబ్బే, బతకనిచ్చేవాడు జగన్ ఎలా అవుతాడు? అంటే ఆయన అంటే మొండి పట్టు పడతారంటారు సార్. అంటే ఆయన అనుకుంటే ఇంకా దాన్ని పటాపంచలు అయిపోవాల్సిందేనా ఏ నిర్ణయం అయినా సరే? జగన్, దట్ ఈజ్ జగన్. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.